మాండ్యాలో ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. కావేరీ జలాలపై తీర్పును వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు పీడబ్ల్యూడీ కార్యాలయంతో పాటు పోలీస్ స్టేషన్పై దాడికి పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అధికార కైవసం కోసం కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. అందులో భాగంగా పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ భారీ యాత్రను చేపట్టారు. 2.5 కిలోమీటర్ల రైతు యాత్రను దేవరియాలో ప్రారంభించారు. తొలుత రైతుల ఇళ్లకు వెళ్లిన రాహుల్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి వద్ద నుంచి డిమాండ్లను సేకరించారు. అనంతరం భారీ ర్యాలీగా యాత్రను ప్రారంభించారు. గులాం నబీ ఆజాద్ వంటి సీనియర్ నాయకులు సహా ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నేతలు రాహుల్తో పాటు ఉన్నారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు రుణమాఫీ, విద్యుత్ ఛార్జీలు 50% తగ్గింపు సహా పలు హామీలు ఇచ్చిన రాహుల్ యూపీని అభివృద్ధి బాటలో పెడతామని స్పష్టం చేశారు.